నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నంలో మిల్లెట్స్తో మరొక రెసిపీ చేసే ప్రయత్నం ఇది. ఇది ఏం రవ్వ అయి ఉండొచ్చు? సజ్జ రవ్వ. ఈ మెంతులు కూడా మిల్లెట్ ఇడ్లీ కోసమే. వీడియో మొదట్లో చూశారు కదా, పొట్టు మినప్పప్పు 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. నేను మధ్యాహ్నం 12కి నానబెట్టుకుంటే 8కి మిక్సీ పట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఈ సజ్జరవ్వని మిక్సీ పట్టుకోవడానికి 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. తెలుసు కదా, మిల్లెట్స్ని మరీ నలిపి కడిగేయకూడదు. అందుకోసం జెంటిల్గా అలా ఒక కవ్వం పెట్టి తిప్పేశాను. అంతే, ఒక్కసారి మాత్రమే కడగాలి. రాత్రి 8కి మిక్సీ పట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాను అని చెప్పాను కదా, అందుకోసం సాయంత్రం 5కి ఇలా సజ్జరవ్వని నానబెట్టుకున్నాను. ఛానల్కి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి చెప్పిన విషయమైనా సరే ఇంపార్టెంట్ అయినప్పుడు రిపీట్ చేయాలి కదా. మిల్లెట్స్ని కడిగిన నీళ్ళని పారబోసుకోకూడదు. పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి మొక్కలకి వేయడానికి వాడుకోవచ్చు. మిక్సీ పట్టే ముందు ఈ మినపప్పును సున్నితంగా కాకుండా మంచిగా పిసికేసుకుంటూ కడిగేసుకోవాలి. ఆ నీళ్ళని పారబోసుకోవాలి. ఇలా 3 నుంచి 5 సార్లు చేసుకోవచ్చు. నీళ్ళు వడేసేటప్పుడు ఇలా పొట్టు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక ఫిల్టర్లో వేసి వడేసుకోవాలి. నేను వీడియోలో ఈ పప్పుని 2 సార్లు కడగడం మాత్రమే చూపిస్తున్నాను. అయితే 3 నుంచి 5 సార్లు కడగడం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో వాడిన మిల్లెట్ రవ్వని మీకు చూపిస్తూ ఇది సజ్జ రవ్వ అయి ఉండొచ్చు అని చెప్పాను కదా. యాక్చువల్గా నేను అలా గుర్తుపెట్టుకున్నాను. చాలా రోజులైంది. స్టీల్ బాక్స్లో పోసేసాను, ప్యాకెట్ లేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి పేరు చూసి చెప్పడానికి వీలు లేదు. అయినా నేను సజ్జ రవ్వ అని గుర్తుపెట్టుకున్నాను. ఇదివరకు ఒకసారి ఛానల్లో మిల్లెట్ రవ్వతో ఇడ్లీ చేసినప్పుడు పప్పుతో పాటు రవ్వ కూడా మిక్సీలో వేసాను కదా. ఈసారి అలా కాకుండా మనం జనరల్గా రవ్వ ఇడ్లీ ఎలా చేస్తామో మినపప్పు మాత్రమే మిక్సీ పట్టుకొని రవ్వ ఆ పిండిలో వేస్తాం కదా, ఇది కూడా అలాగే చేస్తున్నాను ఈసారి. ముందు వాయిలో మినపప్పు మెంతులు మాత్రం వేసి మిక్సీ పట్టాను కదా, రెండవ వాయిలో మిల్లెట్ అటుకులు కూడా వేసాను. ఇవి రవ్వలోని నీళ్ళు. ఈ నీళ్ళను మిక్సీ పట్టుకోవడానికి. ఈ అటుకులు కూడా ఏ మిల్లెటివో నాకు గుర్తుకు లేవు. చందు చాలా రోజుల క్రితం తెచ్చారు, అలా బాక్స్లో పెట్టాను. మరొక రకం అటుకులు కూడా తెచ్చారు, అవి తొందరగా అయిపోయాయి. ఇవి మాత్రం ఇలా మిగిలిపోతే గుర్తుకు వచ్చి ఈసారి వెంటనే ఇడ్లీలోకి వాడేసా. ఈ రవ్వ 3 గంటల తర్వాత చూస్తే ఇలా కాస్త ఉబ్బిపోయి ఉంది. దీన్ని ఇప్పుడు ఆ నీళ్ళతో పాటే మినపప్పు పిండిలోకి వేసుకుంటున్నాను. ఛానల్లో ఇదివరకు ఎన్నోసార్లు దోశ పిండి ఇడ్లీ పిండి పట్టినప్పుడు ఉప్పు వేయకపోతే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే స్మెల్ నచ్చదు అని చెప్పాను కదా. కానీ అలా ఉప్పు వేయకూడదంట. నాకైతే ఉప్పు వేసినా సరే పిండి మంచిగా పొంగింది అని నేను అనుకునేదాన్ని. పిండి పొంగుతుంది కానీ అది ప్రాపర్ ఫర్మెంటేషన్ కాదంట. ఎందుకంటే మనం ఎందుకు వాడతాం దీన్ని? ప్రోబయాటిక్ కోసం వాడతాం. ఆ ప్రోబయాటిక్ డెవలప్ అవ్వదంట ఉప్పు వేస్తే. ఇలా పిండి పని పక్కన పెట్టేసుకున్న తర్వాత పొద్దున్నే చట్నీ కోసం అన్నీ వేయించుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి రాత్రే ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అవసరానికి మించే చేస్తున్నాను. కాస్త ఎక్కువగా చేసి పెట్టుకుంటే మరొకసారికి కూడా ఉపయోగపడుతుంది కదా అని. వీటిని ఆయిల్ వేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, ఆయిల్ వేయకుండా మరొకలాంటి టేస్ట్ ఉంటుంది. చాలాసార్లు అలా డ్రై రోస్టే చేసేదాన్ని. ఈసారి టేస్ట్లో వేరియేషన్ కోసం కొంచెం ఆయిల్ వేసి చేశాను. మీరు గమనిస్తే చాలా తక్కువ ఆయిల్, అంతకు మించిన ఆయిల్ అవసరం పడదు. పల్లీలలోనే మనకి న్యాచురల్ ఆయిల్ ఉంటుంది కదా, మిక్సీ పట్టేటప్పుడు అది మంచిగా వచ్చేస్తుంది కూడా. కాస్త ఎక్కువగా తిప్పేసామనుకోండి, అది తెలిసిపోతుంది ఆయిల్ అలా వచ్చేయడం. ఇవి వేయించేటప్పుడు పుట్నాలు చివర్లో వేసాను. పుట్నాలు వేడెక్కితే సరిపోతుంది.
ఇవన్నీ చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టాను. కావాలంటే రాత్రిపూట మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నాకు టైం చిక్కలేదు. అందుకోసం ఇంకా పొద్దున్న లేచిన తర్వాత మిక్సీ పట్టడం ఎంతసేపు పని. పొద్దున ఇవన్నీ 3 వాయిలు మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది. అంతా ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నాక ఒకసారి పొడి అంతా మంచిగా కలుపుకోవాలి. ఒక్కో మిక్సీలో కాస్త సాల్ట్, చింతపండు, మిరపకాయలు అటు ఇటుగా అవుతాయి కదా, కాబట్టి అన్నీ ఒక్కసారి కలుపుకుంటే సరిగ్గా అన్నీ మిక్స్ అవుతాయి. ఈ రోజుకి కావలసినంత పౌడర్ తీసుకొని మళ్ళీ ఒక్కసారి నీళ్లు పోసి, మా ఇంట్లో మరీ చిక్కటి చట్నీ కాకుండా కాస్త వదులుగా ఉన్న చట్నీని ఇష్టపడుతూ ఉంటాము, పల్లి చట్నీ పర్టికులర్గా. అందుకోసం మరి కాసిని నీళ్లు పోసి లూజ్గానే చేశాను. చూశారు కదా, పొడి రెడీగా ఉంటే చట్నీ చేసుకోవడం ఎంతసేపు పని. అందుకోసమే అలా కొన్ని ఎక్కువ పల్లీలు, పుట్నాలు, చింతపండు వేసి ఎక్కువ పొడి చేసి పెట్టాను. ఇందులో కొన్ని నీళ్లు పోసి వేడి చేయడం కోసం పెట్టాను. కాస్త వేడెక్కాక ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో సెట్ చేసి పెడతాను. చూసారు కదా, కొంచెం కూడా ఫార్మెంట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదో నాకు తెలియదు. ఇదివరకు మిల్లెట్తో ఎన్నోసార్లు ఇడ్లీలు చేసిన ప్రతిసారి బాగా వచ్చాయి. ఈసారి ఐఎమ్ నాట్ షూర్ వాట్ హ్యాపెండ్ అని. ఇలా ఉన్నా సరే ఇడ్లీ సెట్ చేశాను. మంచిగా వస్తే ఓకే, సరిగా రాకపోతే దోశ వేద్దాము అని అనుకున్నాను. ఎన్నోసార్లు మిల్లెట్ ఇడ్లీ చేశాను అని చెప్పాను కదా, అయితే ఇలా సజ్జ రవ్వతో చేయడం ఇదే మొదటిసారి. మరి దీనికి ఉన్న ప్రాపర్టీస్ నాకు తెలియదు. మళ్ళీ ఒకసారి అయితే ప్రయత్నం చేస్తాను, నెక్స్ట్ టైం కూడా. ఇది ఇంకాసేపు అవ్వాలి అని అనుకున్నాను, కానీ అలా ఎంతసేపు ఉన్నా పైన టచ్ చేస్తే అలాగే ఉంటుంది. కింద నుంచి అవుతుంది బాటంలో, పైనుంచి మాత్రం టచ్ చేస్తే అలా తడిగానే ఉంటుంది. బటన్ ఇడ్లీతో మసాలా ఇడ్లీ చేసే ఉద్దేశంతోనే ఒక ప్లేట్ పెట్టాను కాబట్టి బటన్ ఇడ్లీ చేశాను. పెనం పైన కాస్త ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఈ బటన్ ఇడ్లీ కూడా వేసుకున్న తర్వాత కాస్త క్యారెట్ తురుము పైనుంచి వేశాను. కాస్త కారపొడి, కాస్త ఉప్పు. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఇంకాస్త అవసరం అనిపించింది. అందుకోసం మరి కాస్త ఆయిల్ కూడా వేసుకొని తర్వాత మునగాకు పొడి కొంచెం వేశాను. అలా చేస్తున్నంతసేపు నేను ఏదో ఒక పొడి వేయాలి అని అనుకున్నాను, ఎంతకీ గుర్తుకు రాలేదు. మెంతి పొడి అయితే కాదు ఖచ్చితంగా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతుంటే గుర్తుకు వస్తుంది. ఆమ్చూర్ వేయడం మిస్ అయ్యాను. ఆమ్చూర్ వేద్దామని అనుకున్నాను. పిండి పొంగలేదు అని అనుకున్నా కూడా ఇలా మసాలా ఇడ్లీలు మాత్రం బాగా కుదిరాయి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. పెద్ద ఇడ్లీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక సైడ్ తడిగా అనిపించిన తినడానికి రుచిగానే ఉన్నాయి. అయితే నాలోనే ఒక డిస్సాటిస్ఫాక్షన్. అందువల్ల బాబుని అడిగాను దోశ వేసి ఇయనా అని. ఎందుకంటే మళ్ళీ మినీ ఇడ్లీ పెట్టి మళ్ళీ దాన్ని మసాలా ఇడ్లీ చేయడానికి టైం పడుతుంది కదా, అందుకోసం అడిగితే దోశ వేసివా అమ్మ అన్నాడు. సో ఇలా దోశ వేసి ఇచ్చాను. మొదటి 1-2 దోశలు కాస్త లేవడానికి ఇబ్బంది పడిన తర్వాత దోశలన్నీ చక్కగా వచ్చాయి. ఈ దోశ పైన ధనియాల పొడి కాస్త వేసి అలాగే క్యారెట్ తురుము. పిల్లలిద్దరూ వెళ్ళిన తర్వాత పండుమిరపకాయ కారం చేశాను కదా, అది ఒక సీసాలోకి సెట్ చేసి ఈరోజు చేసిన పల్లి పొడి కూడా మరొక బాటిల్లో. ఈ దోశలు చందు నేను కూడా ఇడ్లీ తిన్నాము, బటన్ ఇడ్లీతో మసాలా ఇడ్లీ చేసుకున్నాము. తర్వాత దోశ, మాకు దోశ మంచిగా లేసింది. అయితే పిల్లలకి దోశ నచ్చినా సరే నాకే మనసులో అనిపించింది పొద్దున వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేయగలిగితే బాగుండేది అని. మొన్నటి నీరు దోశ, ఈరోజు ఇడ్లీ కాస్త అటు ఇటుగా వచ్చిన మొత్తానికైతే ఇదివరకు చేసిన మిల్లెట్ ఇడ్లీస్ బాగా వచ్చాయి, చూశారు కదా ఛానల్లో. సరే అయినా ఓకే, అన్ని రకాల మిల్లెట్స్తో చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇలా చేస్తూనే ఉంటాను అని నిర్ణయించుకున్నాను. నా ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ